నమస్తే, వెల్కమ్ టు ఆధ్యాయ మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వరము కొంచెం అపస్వరంగా మారిందని నిన్న మనకి కర్నూలు జిల్లాలో కొంచెం బట్టబయలైంది. ఇప్పటిదాకా మీ అండ నేనే అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి మొన్న 2 రోజుల నుంచి, లేకపోతే 2 బహిరంగ సభల దగ్గర నుంచి నేను ఒక కురుక్షేత్ర యుద్ధం చేయాల్సిన అవసరం పడుతున్నది, నాకు మీరు అండగా నిలుస్తారా, నా సైనికులు మీరే కావాలి అంటూ ఆయన స్వరం మార్చి కొత్తగా మాట్లాడుతున్నారు. ఈ 2 స్టేట్మెంట్స్ని ఎట్లా చూడాలంటారు? మరి వై 150 వై నాట్ 175 అన్నవాడు ఈయనే కదండి. ఈయనే కదా. మరి అప్పుడు ఏ ధైర్యంతో అన్నాడు, ఇప్పుడు ఏ అధైర్యంతో ఎలా మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియాలి, మనకు తెలియదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాలూకు మాటల్లోనూ ఒక్క మాట నిజం చెప్పండి. ఒక్క మాట నిజం చెప్పండి. పబ్లిక్గా వచ్చి ఓ శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాము, ఇది నిజం మాట్లాడాడు అంటే ఇన్క్లూడింగ్ ఖజానాలో ఉన్న సొమ్ముతో సహా, ఇంక్లూడింగ్ మొత్తం ఆయన హయాంలో చేసిన అప్పులతో సహా నిజం చెప్పానండి. ఎందుకండి అది జీవితం దేనికోసం అండి? ఈ పరిపాలన అనుభవం చేత కాకపోతే ఎవరో అనుభవం చేతైన వాళ్ళని తీసుకొచ్చి మనకు అంతే కదా. మనకి ఇప్పుడు భువన విజయంలో శ్రీకృష్ణ దేవరాయలు కానీ, చాణక్య చంద్రగుప్తుడు కానీ మన చాణక్యుని తీసుకొచ్చి పరిపాలన సాగించుకున్నాడు. అలా చేసుకోవచ్చు కదా. వాళ్ళ చరిత్రలో నిలిచిపోలేదా? నువ్వు పుట్టగానే చాణక్యుడు అయిపోవాలంటే ఎలాగైపోతావు? నీకేం తెలుసు? నీకు ఎదురుగా ఉన్నవాడు కనిపించకుండా చేసేది నీ తాలూకు లక్ష్యం. అది పరిపాలన అనిపించుకోది. ఎంత బాగా పరిపాలించాడురా. ఎందుకు మహామంత్రి తెమ్మరుసు వీళ్ళందరూ గుర్తుండిపోతారు మనకి. ఆ చాణక్యం, ఆ నీతి, ఆ రాజసం, నిరంతరం కూడా రాజుకి పేరు తీసుకురావాలన్నమాట. అలా మనకున్న వాళ్ళలో మహానుభావుడు పివి నరసింహారావు. సర్వకాల సర్వావసరం ఎందుకు కూడా ఇందిరాగాంధీ కుటుంబం. అంటే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబంతో మిగతా మనకు తెలియదు. ఓహో పిఎంగా ఉండమంటారా, మీరు ఉండమంటే ఓకే. దీపం అంటారా, మీరు దీపం అంటే ఓకే. అది రాజనీతి అంటే అదే అండి. అంతేగాని ఇదేంటండి, ఇది సొంత బాబాయిని ఏదో కోపం వచ్చిందని చెప్పేసి నువ్వేదో ఏదో చేసేసి ఊరందరి మీద తోసేసి అక్కడ మామూలుగా ఏదో పిల్లలు పెట్టి 10 చోట్లకి తిప్పినట్టుగా ఏమో ఈ కేసునేమో అటు ఇటు తిప్పడమే పని అయిపోతుంది. దీనికి ఒక పరిష్కారం లేదు. ఎందుకు అదంతా అవసరం వచ్చిందండి. నీకు చక్కగా ఆంధ్రదేశాన్ని పరిపాలించుకుంటే ఆంధ్రులు విశ్వాసపాత్రులండి. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రులు, ఇందిరాగాంధీ ఇండియా అంతా ఓడిపోయినా ఆంధ్రదేశంలో గెలిచేది సంయుక్త రాష్ట్రాలుగా ఉంటుండగా అంత ప్రాణం పెట్టేసేవాళ్ళమాట. నమ్మితే ప్రాణం పెడతారు. కానీ ఎట్లా లేదు మరి, ఎందుకు ఆయన అలా చేశారో తెలియదు. కానండి ఆయన మాత్రం ధైర్యం సన్నగిల్లడం కాదండి, ఆయనకి ఓడిపోతాననే విషయం 100కి 100 పాళ్ళు యథార్థం అండి. అందుకనే మైండ్ గేమ్ ఆడతారన్నమాట. మైండ్ గేమ్ అంటే ఇప్పుడు చూసారా, కంచం నిండా అన్నం పెట్టి దాన్ని ఎంగిలి చేయడం అంటారు చూసారా. అది ఎలాంటి ఆడు కూడా తినడానికి వీలు లేకుండా చేసేస్తారన్నమాట. అలాగే ఒక మాట ముసలాడంటే ఆయనకి ఎలాగుంటుందండి? వీడేమో ఇంత పాపాత్మనంటే ఎలాగుంటుందండి? పాపాలు చేసింది నువ్వు, దారుణాలు చేసింది నువ్వు, మిగతా వాళ్ళే పోతే ఎలాగవుతుంది? మరో పక్కన కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో తన పేరు చెప్పుకొని తన యొక్క లోగో వేసుకుంటూ ప్రజలకి బటన్లోకి కార్యక్రమం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నిరసన వ్యక్తం అవుతుంది. ఆయన సభల్లో నుంచి బయటికి వెళ్ళిపోవటము, లేకపోతే మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారని చెప్పటము, ఇది ఒక విధంగా కొంత నెగిటివిటీ కనిపిస్తున్నప్పటికీ కూడాను ఈ అసంతృప్తులు కావచ్చు, లేకపోతే జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంచెం వ్యతిరేకత రావటము, ఇదంతా ఆయనకి ముందుగా తెలిసిపోయింది. లేకపోతే ఒక రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి ఒక ఇది. సో దీనివల్ల ఏదైనా భయపడే ఉండొచ్చని ఏదైనా అనుకోవచ్చు అంటారా? అంటే సభలకి వచ్చిన వాళ్ళు పారిపోవడం, పోలీసులు వెంటబడ్డం అంతా అవుతుందండి. కొంతమంది పోలీసులు చెప్పారు, అయ్యా ఆడవాళ్ళు కాళ్ళు ముడుచుకుంటారు, ఎక్కడికి వెళ్ళమంటారంటే అక్కడే కదా ఆడవాళ్ళు బాత్రూములు ప్రస్తావన తీసుకురావడం, ఆడవాళ్ళందరూ ముట్టుకాలు వేయడం జరిగింది. అప్పుడే ఆయన ఆడవాళ్ళు బాత్రూములు ప్రస్తావన వచ్చేది.
అయితే చెప్పొచ్చేది ఏంటంటే నీ తాలూకు తెలివితేటలేదో పరిపాలన మీద చూపించినట్టు ఇది బాగుంటుందండి. ఎవరిని ఏది ఆపలేదండి. అందుకే భగవంతుడు ఆ బ్రెయిన్ని అక్కడ పెట్టాడు. అదే ఆ బ్రెయిన్ కాస్త చేతిలోనో మోకాల్లోనో పెడితే కట్ చేసి పోతారు. ఓకే, కానీ కట్ చేయడానికి వీలు లేకుండా ఇక్కడ పెట్టాడంటే కారణం అదంతే, నీతో పుట్టింది నీతో పోవాల్సిందే. మధ్యలో ఇంకెవరు తీసుకోలేరు. మీ దగ్గర డబ్బంతా తీసుకుంటారు కానీ దీన్ని తీసుకోలేరు అన్నమాట. మరి ఆ బ్రెయిన్లో అది ఉంది. ఓకే, మరి వాళ్ళ నాన్నగారి ఈది బ్రెయినే, వాళ్ళ నాన్నగారిది బ్రెయినే, వాళ్ళ నాన్నగారిది బ్రెయినే. వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి తెలిసింది ఏమిటి, కళ్ళ ముందు ఎవరైనా ఉన్నట్టయితే మళ్ళీ రేపు నాకు కనిపించకూడదు, అది వాళ్ళ నాన్నగారు తెలిసింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి మరి ఏ దేవుడు ఆయనకి కటాక్షించాడో, వద్దు ఈ లైఫ్ వద్దు, అంతవరకు ఏం చేశారో గతం కథ, నేను మాత్రం చనిపోయేంత వరకు నవ్వుతూనే ఉండాలనుకున్నాడు. అసెంబ్లీలో కానీ ఎంత ఘోర యుద్ధం చేసినప్పుడు కూడా అదో సరికొత్త టాక్టిక్స్. ఓకే, రాజశేఖర రెడ్డి మొత్తం ఆ చంద్రబాబు నాయుడు అంటే ఉక్రోషంతో మాట్లాడుతుంటుంటే చక్కగా నవ్వేవాడు. అది ఆ నవ్వుకే జనం అంతా పడిపోయారన్నమాట. తర్వాత కొన్ని ముఖ్యంగా ఆరోగ్యశ్రీలు ఇట్లాంటివన్నీ సమర్థవంతంగా ఆయన నిర్వహించారు. మరి నువ్వేం చేసావు? అయితే ప్రతి సభలో కూడాను మీకు అండగా నేనుంటాను, మీ ఇంట్లో బిడ్డగా నేనుంటాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్వరం మార్చేశారు. ఇప్పుడు నాకు అండగా మీరుండండి, నాకు సైనికులుగా మీరే ఉండండి. ఎందుకు ఇంత బేలతనం, ఇంత బెంకు ఎందుకు వచ్చింది ఆయనకు? అసలు వ్యతిరేకత ఉందని తెలిసింది. తను వాళ్ళ తాలూకు మంత్రుల దగ్గర నుంచి పరిపాలన సామర్థ్యాన్ని కోరుకోవటం లేదు. ఆయన మొదటి నుంచి ఉన్న 4 మంత్రులు చెప్పింది ఏంటంటే, మీరు మానసికంగా కొల్లబొడి చేయండి, నోటుకొచ్చిన తిట్లు తిట్టండి, లేకపోతే మాజీ ముఖ్యమంత్రిని వెధవాటువంటి ఆడమ్మ మొగుడు, ఆడపిల్లం మొగుడు ఏమిటండి ఇవన్నీ. ఇక్కడ గవర్నమెంట్ ఇలాగ అయిపోయింది కానీ అదే ఇతర రాష్ట్రాల్లో సాగుతుందా? పోనీ ఇలా జరుగుతున్నట్టయితే వాళ్ళు ఏమైనా ఆలోచించే జ్ఞానమే లేదండి మోదీకిని, అమిత్ షా గారికి. ఇప్పుడు వాళ్ళ గురించి కూడా అలాగంటే అలాగా సర్దుకుపోతారా? మరి దేశంలో అత్యున్నత స్థానంలో హోములో ఉన్న వాళ్ళే సరైన శిక్ష వేయకపోతే ఎవడేం చేస్తాడు? నోటుకు వచ్చిందుకు వస్తారన్నమాట. ఈ కొడాలి నాని కానీ, పేరు నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, రోజా కానీ ఎవరేం చేస్తాను? ఎవరు ఏం చేయలేకపోతున్నారు. పాకరికేమో పచ్చి బూతులు కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఈ పరిణామక్రమం అంతా ఈ జగన్మోహన్ రెడ్డి తెలిసి ఆ గుండె జారిపోయింది అన్నమాట. అలాగని ఇప్పుడు ఎవరు ఈ పేరు విజయసాయి రెడ్డిని ముందుకు తోయలేడు. తోస్తే ఏమైపోద్దో, పడవ మునిగిపోద్దేమో, తొయ్యిపోతే ఏమైపోద్దో, వీళ్ళు మాట వింటారేమో. ఇప్పుడు అటు ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది ఏర్పడింది. ఎవరికి? విజయసాయి రెడ్డి విషయంలో మీకు జగన్మోహన్ రెడ్డికి. ఈ సద్దలా గిద్దలా వీళ్ళెవరు కూడా సమర్థులు కాదు. ఇంతవరకు ఆయన సలహాలు ఇచ్చి ఏం బాగుకున్నారు? ఆయనకి ఏ మంచి పేరు తీసుకొచ్చారు? ఆయన ఎందుకు ఇంత అంటే పిరిగివాణి చేశారు? మీరు మీ సలహాలే కదా పిరిగివాణి చేశాయి. ఇంకా మీతో సమర్థవంతమైన నాయకులను చూపించండి మీరు. ప్రతి సభలో కూడాను జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడునో, టీడీపీనో లేకపోతే లోకేష్నో తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. తను చేసిన జగన్మోహన్ రెడ్డి అంటున్నది ఏంటంటే, నేను పక్క నుంచి బటన్ నొక్కుంటూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని వ్యతిరేకంగా చూపే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారంటున్నారు. ఒకవేళ నిజంగా చేస్తే వాళ్ళు ఎందుకు చేస్తారు అట్లా? అదేంటి, ఇప్పుడు ముందు దొంగ ఏం చేస్తాడు? దొంగను పరిగెడతారన్నమాట. ఎందుకంటే ఇతరులకు అనుమానం రాకుండానా. కానీ ఇవన్నీ చూసేశారండి. నా ఉద్దేశంలో అమాయకులు అనిపిస్తారు కానీ ప్రజలు చాలా తెలివైనవారండి. చూడండి, రేపు రాబోయే ఎలక్షన్స్లో చాలా తెలివైన తీర్పిస్తారు. అందరూ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తామంటారు, వాళ్ళు ఇచ్చే తీర్పు వాళ్ళు ఇస్తారండి. ఇప్పుడు కాదు, మనకి నాకు తెలిసి ఒక 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఓ 10 years నుంచి చూస్తున్నాను. వాళ్ళు 1000 వర్షాలకే వేస్తారన్నమాట ఓట్లు. విజయనగరం మహారాజు ఎవరు? ఆయన విజయ గజపతి పివిజి రాజు మాట. విజయరామరాజు పివిజి రాజు గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అయినట్టయితే అక్కడ చిట్టుపల్స్ అంటే లేబర్ కదా, అంత జూట్మెల్ కదా. అక్కడ ఒక మహానాయకుడు ఉండేవాడు, జేవికే వల్లభరావు అని, బాగా చదువుకున్నాడు. ఆయన అఖండమైన ఉపన్యాసం చేస్తారన్నమాట. ఉపన్యాసం చెబితే
మొత్తం బంచాట గ్రౌండ్ అంతా నిండిపోతుంది. 10,000 మంది తక్కువ జనాభా సమకూడరు అన్నమాట. ఉంటారు. పిన్ డ్రాప్ సైలెన్స్ లాస్ట్ వరకును. ఉపన్యాసం అయిపోయి మంచినీళ్ళు తాగేసి కాఫీ టీ తాగేసి అంటే వెళ్ళినంత వరకు అలా కూర్చుని పోతారు అంతే, ఇంకేం చెప్తారు అని చెప్పేసి. అలాంటప్పుడు ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వస్తే ఇంక ఎనానిమస్ ఎవరంటే జేవికే వల్లభరావు కమ్యూనిస్ట్ పార్టీ, ఆయనకే మొత్తం ఓట్లన్నీ ఆయనకే గుద్దేస్తామని చెప్పారు. ఆ పివిజి రాజు గారు మా ఊర్లో తగరపు వలస అంటే గాంధీ బొమ్మ నగరపు వీధిలో ఉండేది. ఆ గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చాడండి. అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొప్పల ఆదినారాయణ అని కాంగ్రెస్ కార్యకర్త, లేదా పిసిసి మెంబర్ కావచ్చు. ఆయన చెప్పాడు, గురుగారు ఇప్పుడు మీరు ఏం చేసినా లాభం లేదు, మీరు మరి పువ్వుల్లో నడిచి అవన్నీ కాదు కానీ అక్కడి నుంచి నడుచుకొని వచ్చేయండి, ప్రజలకు ఎలాగ చేతులు ఎత్తి దండం పెట్టండి చూద్దాం అని చెప్పేసరికి ఆ పివిజి రాజు గారు అంటే మామూలు నేల నడవరు, వాళ్ళకి రెడ్ కార్పెట్లు ఉంటాయి కదా అంటే ఇప్పుడు నడవడు అసలు. ఎక్కడైనా ఇంట్లో కారు పోతుంది, ఇంట్లోంచి కారు స్టార్ట్ అవుతుంది. విజయనగరం కోట ఆయనకి ఏముంది, ఆయనకి సింహాచలం వస్తే సింహాచలం ధర్మస్థానం 108 గుళ్ళకేమో ఆయన ధర్మకర్త ఆయన. అది వాళ్ళు గొప్ప నమ్మారంటే వాళ్ళు తప్పకుండా ప్రాణాలు ఇచ్చి వాళ్ళు సలహా పాటిస్తారండి. అలాగా మామూలుగా కార్పెట్ లేకుండా నడుచుకొని వచ్చేసి ఇలాగ అందరికీ నమస్కారాలు పెట్టారండి. 3వ రోజు ఎన్నికలు. ఈ ఇంత జేవికే వల్లభరావుకి డిపాజిట్లు రాలేదు. ఈ పివిజి రాజుకి మాత్రం విపరీతమైన మెజార్టీ. ఇటు జనంలో మార్పు వచ్చేస్తుంది. మరి మనం ఎంత విశ్వాసఘాతకులవరే మనం. ఆయన తిండి తింటున్నాం, ఆయన గాలి, ఆయన నీరు, ఆయన భూముల్లో మనం ఉంటున్నాం. మనం ఈయన కాదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ కూడా నమ్ముకోవడం ఎట్రా అని మనుషుల్లో మార్పు వచ్చేసి యునానిమస్గా గెలిపించేశారు. ఇది ఎందుకు చెప్పానంటే ప్రజల్లో మార్పు అలా ఉంటుంది. సో ఆ మార్పును రేపు పొద్దున మన ఎన్నికల్లో చూద్దాం, తప్పకుండా చూస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.